వెల్కమ్ టు పొలిటికల్ రౌండప్. ఉత్తరాంధ్ర ముఖద్వారం పోరాటానికి ప్రతిఫలంగా దక్కిన ఉక్కు కర్మాగారం. విశాల సాగర తీరం భౌగోళికంగానే కాకుండా రాజకీయంగా కీలకమైన ఈ జిల్లాలో ఉద్దండులైన నాయకులందరూ సామాజిక సమీకరణాలు కీలకమైన విశాఖలో పట్టు కోసం వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేందుకు ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నాయో పొలిటికల్ రౌండప్ లో చూద్దాం. 2019 ఎన్నికల్లో ఏపీలో 25 స్థానాలు సాధిస్తేనే హోదా లేదా జోన్ వంటి హామీల అమల్లో కేంద్రం మెడలు వంచగలుగుతామని అటు అధికార టీడీపీ ఇటు విపక్ష వైసీపీ పోరాటం చేస్తున్నాయి. ఇక మరోవైపు బీజేపీ దక్షిణాదిలో పాగా వేయడానికి ఏపీలో తగినన్ని స్థానాలు సాధిస్తామంటూ గట్టిగా చెబుతోంది. జనసేన వామపక్ష పార్టీలు పోటీకి సిద్ధంగా ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాలు ఏపీలో ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. అందులో విశాఖ జిల్లా కీలకంగా టీడీపీల మధ్య వైరంలో ప్రస్తుత విశాఖ ఎంపీ డాక్టర్ హరిబాబు మళ్లీ గెలవగలరా అన్న సందేహాలు మొదలయ్యాయి. టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ స్థానంలో గెలుపు గుర్రం కోసం గాలిస్తోంది. అటు వైసీపీ కూడా 2014 ఫలితం ఎట్టి పరిస్థితుల్లో పునరావృతం కారాదని సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. ఇక్కడ సుమారు విశాఖ పార్లమెంట్లో నగరంలో 1600 పోలింగ్ బూత్లు ఉన్నాయి. పోలింగ్ బూత్లో మేము సుమారు 1300 పోలింగ్ బూత్ల వరకు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఏదైనా యాక్టివిటీ ఉందంటే ఆ పోలింగ్ బూత్లు యాక్టివిటీ వరకు కూడా మేము చేయగలిగిన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి సంస్థాగతంగా బలపట్టమే దేశంలో ఈ రోజున 19 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నామంటే ఏదో గాలిగా ఉండటం కాదు. ప్రతి రాష్ట్రంలో కూడా సంస్థాగతంగా పోలింగ్ బూత్ వరకు వెళ్ళి మా అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించడం వల్లనే మేము గెలుపు సాధించడం జరిగింది. తర్వాత మోడీ గారికి ఉన్న ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆకర్షణ శక్తి మాకు తోడైంది. అందుకని రేపు రాబోయే 2019 ఎన్నికల్లో కూడా సంస్థాగతంగా బలోపేతం చేయటం ద్వారా మా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు పేదలకు ఏదైతే చేస్తున్నామో వాటిలన్నింటినీ కూడా కింద స్థాయి వరకు తీసుకెళ్లి వాళ్ళ మద్దతు పొందడం ద్వారా ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా గెలుస్తామని చెప్పి ధీమాగా ఉన్నాం. అటు అనకాపల్లి సిట్టింగ్ ఎంపీ అవంతి శ్రీనివాస్ మరోసారి ఎంపీగా పోటీ చేయడానికి ఇష్టపడడం లేదు. తన పాత నియోజకవర్గం భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలని ఆశపడుతున్నారు. అనకాపల్లిలో 2014 నాటి వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్ కూడా ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు. అరకు నియోజకవర్గం పరిధిలోని 4 జిల్లాలో అసెంబ్లీ సెగ్మెంట్లున్నందున అక్కడ సమీకరణాలను బట్టి ఏ నియోజకవర్గం నేతను ఏ పార్టీ నిర్ణయిస్తుందన్నది చూడాలి. ప్రస్తుతానికైతే జనసేన కూటమిలో ఉన్న సిపిఎం నుంచి మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబురావు పేరు మాత్రం పోటీలో ఖాయంగా కనిపిస్తోంది.
ఏపీ ఆర్థిక రాజధానిగా చెప్పుకుంటున్న విశాఖ రాజకీయాలు ఆసక్తిదాయకంగా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నగర రాజకీయాలు కావడంతో అనేక కీలక పరిణామాలు కనిపిస్తుంటాయి. మొన్నటి ఎన్నికల్లో వైసీపీని కంగు తినిపించిన టీడీపీ బీజేపీ కూటమి ఇక్కడ జెండా ఎగరవేసింది. గత 4 ఏళ్లలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. వైసీపీ ఏ మేరకు పుంజుకుందన్న ప్రశ్నార్థకంగానే ఉన్నప్పటికీ టీడీపీ బీజేపీ కూటమి భగ్నమైనందుకు వైసీపీకి కొంత సానుకూలంగా కనిపిస్తోంది. విజయనగరం జిల్లాకు చెందిన ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి పట్టు ఉంది. గడిచిన ఎన్నికల్లో కోళ్ల లలితకుమారి వరుసగా రెండోసారి విజయం సాధించారు. సామాజిక సమీకరణాలకు పెట్టింది పేరైన ఈ నియోజకవర్గంలో లలితకుమారికి కొంత అనుకూలత కనిపిస్తుంది. భీమిలి నియోజకవర్గం నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సమీప వైసీపీ అభ్యర్థి కర్రి సీతారాం ఓడించారు. మంత్రికి సామాజికంగా పట్టు కనిపిస్తుంది. పైగా టీడీపీకి బలమైన క్యాడర్ కూడా ఉంది. అయితే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నా అవినీతి వ్యవహారాలతో మంత్రి తీరు మీద వ్యతిరేకత కనిపిస్తోంది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వరుసగా 2 ఎన్నికల్లోనూ వెలగపూడి రామకృష్ణబాబు విజయం సాధించారు. ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేగా గుర్తింపు ఉంది. అభివృద్ధి కార్యక్రమాల జోరు కూడా కొనసాగిస్తున్నారు. దీంతో ఇక్కడ టీడీపీకి మంచి పట్టు ఉంది. ఇక మత్స్యకారుల ప్రభావం చూపించే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గానికి చెందిన స్థానికేతరుడు టీడీపీ తరపున వాసుపల్లి గణేష్ కుమార్ విజయం సాధించారు. అదే సామాజిక వర్గానికి చెందిన కోలా గురువులను ఓడించారు. 3 ఏళ్లుగా వాసుపల్లి గ్రాఫ్ పడిపోతుంది. పలు ఆరోపణలు కనిపిస్తున్నాయి. అవినీతి వ్యవహారాలు కొంప ముంచేలా కనిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో వైసీపీకి గురువులు క్రియాశీలంగా కనిపించడం లేదు. కీలక అంశాలలో కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నారు. నగరం నడిబొడ్డున ఉండే విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఆ పార్టీ తరపున ప్రస్తుత బీజేపీ ఎల్పీ నాయకుడు పెన్మత్స విష్ణుకుమార్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సమీప వైసీపీ అభ్యర్థి చొక్కాకుల వెంకట్రావును ఓడించారు. పారిశ్రామిక కార్మికులు, మధ్యతరగతి ఉద్యోగులు ప్రభావం చూపిస్తారు. అదే విష్ణుకుమార్ రాజు విజయానికి తోడ్పడింది. అయితే 3 ఏళ్లలో విష్ణుకుమార్ రాజు వల్ల బీజేపీ బలపడింది లేదు. ఎమ్మెల్యే వ్యక్తిగత ఇమేజ్ పెరిగిందని ఆ పార్టీ వారు నమ్ముతున్నారు. అన్నిటిలోనూ సూటిగా ఉంటారనే గుర్తింపు సాధించారు. ఇక విపక్ష వైసీపీ ఇక్కడ బలపడిన దాఖలాలు కనిపించడం లేదు. పారిశ్రామిక కార్మికులు గణనీయంగా ఉండే విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబుకు గట్టి పట్టున్న ప్రాంతం. విశాఖ జిల్లాకు పరిమితమైన గవర సామాజిక వర్గానికి పట్టున్న ఈ నియోజకవర్గంలో వైకాపా నేత మల్ల విజయప్రసాద్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు. ఆ పార్టీకి ఇక్కడ బలం ఉంది. పూర్తిగా పారిశ్రామిక ప్రాంతమైన గాజువాకలో గడిచిన ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావు టీడీపీ తరపున విజయం సాధించారు. 3 ఏళ్లలో పల్లా శ్రీనివాసరావు పనితీరు ఓటర్లను ప్రభావితం చెయ్యలేకపోయింది. పైగా అవినీతి వ్యవహారాలు అన్నింటా వినిపిస్తున్నాయి. ఇక టీడీపీలో అంతర్గత పోరు తీవ్రంగా సాగింది. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, మరో టీడీపీ నేత కోన తాతారావులు పల్లా వల్ల తమ అవకాశాలు పోయాయని ఆగ్రహించి ఇటీవలే జనసేనలోకి వెళ్లిపోవటంతో పల్లాకు ఇంటిపోరు తప్పింది.
అదే సమయంలో వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి వరుస ఓటములతో కుంగిపోయారు. కానీ ప్రజల్లో సానుభూతి తనకు ఉపయోగపడుతుందని ఆయన ఆశిస్తున్నారు. ఆ పార్టీలో కూడా సఖ్యత లేదు. వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు సాగిస్తున్నారు. ఈ రకంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే విశాఖ పార్లమెంటు స్థానం పరిధిలో ప్రస్తుతానికి టీడీపీదే పై చేయిగా ఉంది. అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి టీడీపీలో చేరి ఈసారి విశాఖ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ కొత్త అభ్యర్థి కోసం గాలిస్తోంది. ఇప్పటి వరకు ఇక్కడ గెలిచిన సుబ్బిరామిరెడ్డి, ఎంవీవీఎస్ మూర్తి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, దగ్గుపాటి పురంధేశ్వరి వంటి వారంతా ఇతర జిల్లాలకు చెందిన నాయకులే. కానీ 2014లో ఇక్కడ కొంత మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. విజయమ్మ గెలిస్తే కడప సంస్కృతి వస్తుందన్న టీడీపీ ప్రచారం సబ్బం హరి చివరి నిమిషంలో జై సమైక్యాంధ్ర నుంచి పోటీ విరమించుకొని ఎన్డీఏకు మద్దతు ఇవ్వటం విజయమ్మ పరాజయానికి కారణమయ్యాయి. సబ్బం హరి స్థానికుడు కనుక ఈసారి స్థానికులతోనే పోటీ ఇవ్వాలని వైసీపీ భావిస్తుంది. సిట్టింగ్ ఎంపీ హరిబాబు కూడా ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా దశాబ్దాల క్రితం ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. ఇదే ఆయనకు ప్లస్ అయి విజయమ్మకు మైనస్ గా మారిందని చెబుతుంటారు. 2014 అనుభవం దృష్ట్యా 2019లో పోటీ చేసే అభ్యర్థులపై టీడీపీ, వైసీపీ పార్టీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విశాఖ లోక్సభ నుంచి పోటీ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. అందుకు వైసీపీ అధినేత కూడా సుముఖంగానే ఉన్నారు. అందుకే విశాఖలో పార్టీ తరపున ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా ఆయన క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు. కానీ 2014 అనుభవం దృష్టిలో పెట్టుకుంటే విజయసాయి వెనక్కి తగ్గే అవకాశముంది. ఒకవేళ ఆయన పోటీ చెయ్యకపోతే ప్రస్తుతం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న ఎంవీవీ బిల్డర్స్ అధినేత సినీ నిర్మాత సత్యనారాయణ పోటీ చేయవచ్చని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఆయన మాత్రం అసెంబ్లీ సీటు కావాలనుకుంటున్నారు. 2014 ఎన్నికలకు దూరంగా ఉన్న రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి ఈసారి కాంగ్రెస్ తరపునే పోటీ చేసే అవకాశముంది. ఇక జనసేన తరపున కాంగ్రెస్ నుంచి ఆ పార్టీలోకి వెళ్లిన బొలిశెట్టి సత్యనారాయణ పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. చాలా చిన్న పల్లె, రమణీయ ఆహ్లాదకర వాతావరణం మూలంగా ఆంధ్ర ఊటీగా పేరుండటం, నియోజకవర్గానికి మధ్యలో ఉండడం వల్ల ఈ పేరు పెట్టారు తప్ప దీనికంటే చాలా పెద్ద పట్టణాలు రంపచోడవరం, పాడేరు, పార్వతీపురం, పాలకొండ వంటివి ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. 2002 పార్లమెంట్ స్థానాల పునర్విభజన కమిటీ నివేదిక ఆధారంగా 2008లో ఏర్పడ్డ అరకు పార్లమెంట్ దేశంలోనే అతిపెద్దది కావడం మరో విశేషం. అరకు పార్లమెంటు నియోజకవర్గంలో శ్రీకాకుళంలోని పాలకొండ, విజయనగరం జిల్లా కురుపాం, పార్వతీపురం, సాలూరు, విశాఖ జిల్లాలోని అరకు, పాడేరు, తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం ఎస్టీ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ పార్లమెంటు నియోజకవర్గం ఎంపీగా కొత్తపల్లి గీత, అరకులోయ ఎమ్మెల్యేగా కిడారి సర్వేశ్వరరావు, పాడేరు ఎమ్మెల్యేగా గిడ్డి ఈశ్వరి వైసీపీ తరపున ఎన్నికయ్యారు. విచిత్రంగా ఈ ముగ్గురు ఆ పార్టీలో ఇమడలేకపోయారు. ఎమ్మెల్యేలు టీడీపీలోకి మారిపోయారు. ఎంపీ కొత్తపల్లి గీత రాజీనామా చేసి కొత్త పార్టీని స్థాపించింది.
అరకు పార్లమెంటు నియోజకవర్గానికి తొలిసారిగా 2009లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కిషోర్ చంద్రదేవ్ సిపిఎం అభ్యర్థి అప్పటి సిట్టింగ్ ఎంపీ మిడియం బాబురావు మీద విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున మీనక సింహాచలం కూడా బరిలో ఉన్నారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో 11 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వైసీపీ తరపున కొత్తపల్లి గీత సమీప టీడీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణిపై విజయం సాధించారు. ఈ పోటీలో ఉన్న కిషోర్ చంద్రదేవ్, మిడియం బాబురావులు ఓటమి పాలయ్యారు. రెండు 2014 ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అనేక హామీలు గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి ప్రజానికానికి ఇచ్చింది. అందులో ప్రధానంగా రైతు రుణాల మాఫీ కానీ, డ్వాక్రా రుణాల మాఫీ కానీ, ఇంటింటికి ఉద్యోగం కానీ, ముఖ్యంగా అనకాపల్లి గ్రామీణ ప్రాంతంలో కాపు సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. కాపుల్ని బీసీలో చేస్తానని సామాజిక వర్గాలకు కూడా హామీ ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇన్ని రకాలుగా మోసపోయినటువంటి ప్రజానికం మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారన్నటువంటి ఆలోచన కూడా 2019లో ఎంతమంది కలిసి వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుపుని మాత్రం ఎవరు అడ్డుకోలేరు అన్నటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. ఎందుకంటే మా నాయకుడి మీద ఉన్నటువంటి విశ్వాసం, ఆయన మాట మీద ఉన్నటువంటి ప్రజలకి నమ్మకం కానీ, గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన కానీ, ఇవన్నీ కూడా కలిసి వస్తాయన్నటువంటి అంశాలు. దాంతోపాటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి పాదయాత్ర ద్వారా వచ్చేటువంటి స్పందన, దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించినటువంటి నవరత్నాల పథకాలు, వివిధ ఎన్నికల హామీలు కూడా ఇప్పటికే మేము ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల్లోంచి తప్పకుండా ఒక మద్దతు వస్తుందన్నటువంటి ఒక ధీమాతో, నమ్మకంతో మేమైతే ఉన్నాం. ఈసారి అరకు నుంచి టీడీపీ ఎవరిని బరిలోకి దింపుతుందో చూడాలి. కాంగ్రెస్ నుంచి కిషోర్ చంద్రదేవ్ పోటీ చేస్తారో లేదో కూడా సందేహమే. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే కుంభార్ రవిబాబు ఉన్నారు. కానీ ఆయన అరకు అసెంబ్లీ నుంచి పోటీ చెయ్యాలనుకుంటున్నారు. కనుక వైసీపీ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్ల చిట్టినాయుడు కుమార్తెను రంగంలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా ఇతర జిల్లాల గిరిజన నేతలకు ఈ స్థానం కేటాయించవచ్చనే ప్రచారం జరుగుతుంది. జనసేన మాత్రం తన మిత్రపక్షమైన సిపిఎంకు ఈ స్థానం వదిలేసే అవకాశముంది. విశాఖ జిల్లా రాజకీయాల్లో అనకాపల్లి పార్లమెంటు స్థానం చాలా కీలకమైంది. దీనికి తోడు కమ్యూనిస్టు రాజకీయాలతో చైతన్యమైన ప్రాంతం కూడా కావడంతో రాజకీయాలకు వేదికగా మారింది. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో పాయకరావుపేట నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ అయ్యింది. 1989లో కొనతాల రామకృష్ణ కాంగ్రెస్ తరపున పోటీ చేసి కేవలం 9 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. అంత తక్కువ మెజార్టీతో పార్లమెంటుకు ఎన్నికైన అభ్యర్థిగా పార్లమెంటు చరిత్రలో రికార్డు సృష్టించారు. 1991 ఎన్నికల్లో కూడా కొనతాల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంటు ఎన్నికల్లో గెలుపొందారు. 1996లో టీడీపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1998లో కాంగ్రెస్ అభ్యర్థిగా గుడివాడ గురునాథరావు, తిరిగి 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గెలుపొందారు. 2004లో టీడీపీ అభ్యర్థి పప్పల చలపతిరావు, 2009లో కాంగ్రెస్ నుండి సబ్బం హరి, 2014లో టీడీపీ నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే సీట్లు గెలుస్తాం, అరకు గెలుస్తాం, పాడేరు గెలుస్తాం, విశాఖపట్నం అనకాపల్లి పార్లమెంట్ కూడా గెలుస్తాం, 20 సీట్లు గెలుస్తాం.
కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఎన్నికల్లో ప్రముఖమైన పాత్ర వహిస్తాం. ప్రస్తుతం వీరిలో పప్పల చలపతిరావు ఎమ్మెల్సీ అయ్యారు. అయ్యన్న పాత్రుడు, గంటా మంత్రులుగా ఉన్నారు. సబ్బం హరి దాదాపు టీడీపీ తీర్థం పుచ్చుకోవటం ఖాయంగా కనిపిస్తుంది. కానీ అనకాపల్లి నుంచి పోటీకి విముఖత చూపుతున్నారు. అమర్, అవంతి కూడా అసెంబ్లీకి పోవాలనుకుంటున్నారు. దీంతో ఇక్కడ అన్ని పార్టీలు కొత్త అభ్యర్థులను వెతుక్కుంటున్నాయి. బీజేపీ బలం పరిమితమైన ఈ స్థానంలో జనసేనకు మాత్రం కొంత సామాజిక మద్దతు ఉంది. 2009లో ఇక్కడ ప్రజారాజ్యం నుంచి అల్లు అరవింద్ పోటీ చేశారంటే కారణం ఆ సామాజిక వర్గం మీద నమ్మకమే. ఈసారి ఏ పార్టీ ఎవరిని నిలుపుతుందన్న అంశం మీదనే గెలుపు ఆధారపడి ఉంటుంది. కొనతాల రామకృష్ణ ఏ పార్టీలో చేరకపోయినా ఆయన పార్టీని ఎంచుకుంటే అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చెయ్యమంటారు. అది ఆయనకు ఇష్టం లేదు. అనకాపల్లి అసెంబ్లీ టికెట్ ఎవరిస్తే వారి పార్టీలో చేరటానికి ఆయన సుముఖంగా ఉన్నారంటున్నారు. మరో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా అదే సీటు ఆశిస్తూ పార్టీ మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు అనకాపల్లి రాజకీయాలను శాసించిన ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు ఏ పార్టీకి చెందకుండా వేచి చూడడం రాజకీయ విచిత్రం. మొత్తం మీద బీజేపీ ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని పావులు కదుపుతుంటే టీడీపీ మాత్రం 3కు 3 స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తోంది. వైసీపీ, జనసేనలు మాత్రం తమ పార్టీ నాయకుల ఆకర్షణ శక్తిని నమ్ముకున్నాయి. చివరకు ఎవరు అభ్యర్థులవుతారో, ఎవరు గెలుస్తారో ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. ఇది వాటి పొలిటికల్ రౌండప్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.